3 రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న ఇందుకోసం అధికార ప్రతిపక్షాలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నాయి. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అధికార కాంగ్రెస్ రెడీ అయింది. శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించాలని డిసైడ్ అయింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. శాసనసభ వేదికగా ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని విషయాలు, వివరాలు, గణాంకాలు, వాస్తవ పరిస్థితులను వివరించనుంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రభుత్వ ఖజానాకొచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, ఖర్చు చేసిన సహా అన్ని వివరాలు శ్వేతపత్రం ద్వారా వివరించనున్నారు. తీసుకున్న అప్పులు, వాటి వడ్డీలు సహా అసలు చెల్లింపు, ఖజానాపై ఉన్న భారం, చేయాల్సిన చెల్లింపులు తదితర గణాంకాలను పొందుపరచనున్నారు. ఆయా రంగాల వారీగా చేసిన ఖర్చు, వచ్చిన ప్రయోజనాలను కూడా శ్వేతపత్రం ద్వారా తెలియచేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల కార్యాచరణ, అందుకు అవలంబించే ప్రణాళికను కూడా సభలో వివరించే అవకాశం ఉంది. 3 రోజుల విరామం అనంతరం ఈరోజు 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, 11 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. సభ ప్రారంభం అయిన తర్వాత పూర్తి స్థాయిలో హీటెక్కిచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ప్రభుత్వం ప్రజలకు వివరించేందుకు పూర్తిగా సన్నద్ధమైంది. దీన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు ఏంటి, దాని అన్నింటిపైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. ఈ నేపథ్యంలోనే సభ పూర్తిగా వేడిగా సాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ముందు 16,000 కోట్ల మిగులు నిధులతో ఉన్న బడ్జెట్ను ఎందుకు అప్లపాలైందన్నది ప్రధానంగా ప్రజలకు వివరించబోతున్నారు. ఈ 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత, చేసిన ఖర్చు ఎంత, ఆ ఖర్చు వల్ల రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం ఎంత, శాఖల వారీగా ఎక్కడెక్కడ ఏ లాభాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందన్నది పూర్తి స్థాయిలో ఈ ఒక గణాంకాలతోని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. వీటితో పాటు కంప్లీట్గా శ్వేతపత్రం ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం దాదాపు 5.5 లక్షల కోట్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇది పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మారిందన్నది ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగానే ఎందుకు ఈ అప్పులు ఎక్కడెక్కడ చేశారు, ఎలా చేశారు అన్నది ప్రధానంగా చెప్తుంది. ఆర్బీఐ అనుమతుల ప్రకారమే 3,89,000 కోట్ల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇవి కాకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో మరో 1,50,000 కోట్ల అప్పులు చేసింది. మొత్తం కలుపుకుంటే దాదాపు 5.5 లక్షల కోట్లకు అప్పులున్నాయి. ఈ 5.5 లక్షల కోట్ల అప్పుల్లో ప్రధానంగా ఇరిగేషన్ రంగం పైన ఎక్కువ ఖర్చు చేసిందన్నది గతంలో ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా కాకు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఇరిగేషన్ రంగంపై పెట్టిన ఖర్చులో ఏ మేరకు లాభం జరిగింది, ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది, ఎక్కడ రైతులకు ప్రయోజనం జరిగిందన్నది ప్రధానంగా చెప్పబోతున్నారు. అసలు వీటన్నిటిని చెప్పడం వల్ల ఎక్కడ అవినీతి జరిగిందన్నది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఈ అప్పులు చేయడానికి వెనుక ఉన్న ఇది మతలబ్ ఏంటి, అప్పులు చేసి దేనికి ఖర్చు పెట్టారన్నది ప్రధానంగా ప్రభుత్వం ప్రజెంటేషన్ ద్వారా చెప్పబోతుంది. అదేవిధంగా శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. అయితే దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ కూడా తమకు సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరడం, దానికి ప్రభుత్వం నిరాకరించడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఒకటే చెప్తుంది, 2014లో అధికారం వచ్చిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ ఇరిగేషన్ రంగం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సభావేదికగా ఇచ్చారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా కోరినప్పటికీ కూడా అనుమతి ఇవ్వలేదన్నది కాంగ్రెస్ వాదిస్తుంది. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం ఎలాంటి విధంగా ముందుకెళ్ళిందో దానిలో భాగంగానే ఇప్పుడు కూడా ప్రజెంటేషన్కి అనుమతి ఇవ్వలేమని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత సభ అయితే వేడెక్కనుంది. సభ బయట కూడా అదే పరిస్థితుల్లో వేడెక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సభలో కాంగ్రెస్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుకోండి, ఆయన చెప్పే వివరణకు అనుకోండి, బీఆర్ఎస్ అడ్డుతగిలే అవకాశం స్పష్టంగా ఉంది. సభ గందరగోళం మారేగా అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సుమా, శ్వేతపత్రం ఈ రోజు అసెంబ్లీలో విడుదల చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు దీనికి సంబంధించి. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, లైక్ ఇది ఒక ఓపెన్ బుక్ అంటూ కూడా నిన్న కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒకవేళ అవకాశం ఉంటే సభ ఎలా ఉండే ఛాన్స్ ఉంది?
ఖచ్చితంగా బీఆర్ఎస్ నిన్ననే స్పీకర్కు లేఖ కూడా రాశారు. ఎందుకంటే తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలి, అలా ఇచ్చినట్టయితే మా వాదన కూడా రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దానికి ప్రభుత్వం అయితే అంగీకరించలేదు. కాబట్టి లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే మంత్రులే అనుకోండి, సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుకోండి, శ్వేతపత్రానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనకు దిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వారు కూడా పూర్తి స్థాయిలో గణాంకాలతో మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రజలకు వివరిస్తామని చెప్తున్న నేపథ్యంలో దీనికి అడ్డుతగిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది కాకపోతే బయట కూడా వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాము, ఒకవేళ సభలో అవకాశం రాకపోతే బయట చేసి ప్రజలకు వివరిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో ఒక రకమైన వాడివేడి వాతావరణం అయితే అసెంబ్లీ ప్రాంగణంలో లోపల సభలోనూ అటు బయట కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఒక 6 గ్యారెంటీలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో అసలు ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఎక్కడ నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాల్సి ఉంటుంది, గతంలో ప్రభుత్వం చేసింది ఏంటి, దానివల్ల ప్రజలకు సమకూరిన లాభాలేంటి, నష్టాలేంటి, ఇవన్నీ కూడా చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక స్పష్టత వస్తుందన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు, శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రతి శాఖ పరంగా ఏ శాఖలో ఎంత అప్పులున్నాయి, ఎంత నష్టాలు ఉన్నాయి అన్నది కూడా ప్రభుత్వం అన్ని శాఖల వారీగా శ్వేతపత్రాలు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతుంది. సుమా, థ్యాంక్ యూ కొండల్.